3 వరాలు. అయినవరం అనే గ్రామంలో వెంకన్న అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి భార్య పేరు పూర్ణమ్మ. వెంకన్న ఏమంత తెలివిగలవాడు కాదు, కానీ పూర్ణమ్మ చాలా తెలివైనది. ఆ కారణంగా వెంకన్న ప్రతి చిన్న విషయంలోనూ భార్య సలహా ప్రకారం నడుచుకుంటూ ఉండేవాడు. ఆ దంపతుల ఆస్తి గ్రామంలో ఒక చిన్న ఇల్లు, 2 పాడి ఆవులు మాత్రమే. వెంకన్న రోజు తప్పకుండా ఆవులను అడవికి తోలుకొని పోయి మేపుకొని వస్తూ ఉండేవాడు. ఆ అడవిలో కొంతకాలంగా ఒక ముని పర్ణశాల నిర్మించుకొని దాపులనున్న చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఆయన్ను వెంకన్న చాలాసార్లు చూశాడు, కానీ ఏనాడు పలకరించేటందుకు ప్రయత్నించలేదు. ముని ఎప్పుడు పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండేవాడు. ఒకనాడు వెంకన్న అడవిలో పశువులను మేపుతూ ఉండగా ఉన్నట్టు ఉండి పెద్ద గాలి వాన ప్రారంభమై చెట్టు కొమ్మలు పెలపలామెంటూ విరిగి పడిపోయాయి. ఇక అక్కడ ఉండటం క్షేమం కాదని వెంకన్న తన పశువులతో ఇంటిదారి పట్టాడు. వాడు ముని ఉండే పర్ణశాల ప్రాంతానికి రాగానే చెట్టు కింద ముని కనిపించలేదు. అక్కడ చెట్టు కొమ్మలు విరిగి చిందరవందరగా పడి ఉన్నాయి. ముని ఏమైపోయి ఉంటాడా అని అనుకుంటూ వెంకన్న చెట్టు దగ్గరకు పోయి చూశాడు. ముని కొమ్మల కింద కదలకుండా మెదలకుండా పడి ఉన్నాడు. వెంకన్న గబగబా పోయి మునిని కొమ్మల కింది నుంచి బయటికి లాగి భుజాన వేసుకొని పర్ణశాలలోకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు ముని కళ్ళు తెరిచి, "నువ్వెవరు? ఏం జరిగింది?" అని ఆశ్చర్యంగా అడిగాడు. గాలివాన తాకిడికి చెట్టు కొమ్మలు విరిగి పడటం గురించి వెంకన్న మునికి వివరంగా చెప్పి, "తమరు గొప్ప తపశక్తి గలవారు కదా, అందుకే అంతంత లావు కొమ్మలు విరిగి మీద పడినా శరీరానికి ఎటువంటి చిన్న గాయం కూడా కాలేదు. ఇక నాకు సెలవిప్పించండి, వెళతాను" అని అక్కడి నుంచి బయలుదేరబోయాడు. ముని వాణ్ణి ఆగమని, "నువ్వు భూతదయ జాలిగుణం కలవాడిలాగా ఉన్నావు. నీకు తోచిన 3 వరాలు కోరుకో, ఇస్తాను" అని అన్నాడు. వెంకన్న కొంచెంసేపు ఆలోచించి, "నాకు ఏం వరాలు కోరుకోవాలో తెలియటం లేదు. ఇంటికి పోయి నా భార్యను అడిగి వస్తాను" అని అన్నాడు. "అలాగే చెయ్యి. అయినా మళ్ళీ ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరం లేదు. మీ భార్యాభర్తలు సంప్రదించుకున్నాక నువ్వు ఏమి కోరుకుంటే అవి తక్షణమే లభ్యం అవుతాయి" అని చెప్పాడు ముని. వెంకన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి భార్య పూర్ణమ్మకు జరిగిందంతా చెప్పాడు. పూర్ణమ్మ చాలాసేపు ఆలోచించి, "ఉన్నంతలో మనం సుఖంగా బ్రతుకుతున్నాం. అయినా అంత గొప్ప మునీశ్వరుడు ఇచ్చిన వరాలను మనం ఉపయోగించుకోకపోవటం మంచిది కాదు. నేను చెప్పినట్టు కోరుకో. ఒక చీపిరు, ఒక కర్ర, పశువులను కట్టివేసే ఒక పలుపుతాడు, ఇవి చాలు మనకి" అని అన్నది. వెంకన్నకు విలువలేని ఇంత చిన్న వస్తువులను కోరుకోవటం ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా అతడికి భార్య తెలివితేటల్లో చాలా నమ్మకం ఉన్నది. అందువల్ల వెంకన్న ఆమెకు అడ్డు చెప్పకుండా భార్య కోరమన్న విధంగానే కోరుకున్నాడు. వెంటనే ఆ 3 వస్తువులు అక్కడ ప్రత్యక్షమయ్యాయి. పూర్ణమ్మ కర్రను భర్తకిచ్చి పలుపుతో ఆవులను కట్టివేసి చీపురుతో సంతోషంగా ఒకసారి ఇల్లంతా ఊడ్చింది. మర్నాడు వాడు ఆవులను తోలుకొని అడవికి వెళ్ళేసరికి ముని తాను కూర్చునే చోట విరిగిపడిన చెట్టు కొమ్మలను దూరంగా లాగి ఆ ప్రదేశాన్నంతా శుభ్రపరుస్తూ కనిపించాడు. ఆయన వెంకన్నను చూస్తూనే చిరునవ్వుతో, "ఏం వరాలు కోరుకున్నావు?" అని అడిగాడు. వెంకన్న మునికి నమస్కరించి, "కోరుకున్నాను స్వామి. ఒక చీపురు, ఒక కర్ర, పశువులను కట్టివేసే ఒక పలుపుతాడు" అని అన్నాడు. ఆ జవాబు వింటూనే ముని ఆశ్చర్యపోయి, "నా తపశ్శక్తినెంతో దారపోసి ఇచ్చిన వరాలను ఇంత అల్ప వస్తువుల కోసం వినియోగించావేమిటి?" అని అన్నాడు. "నేను అన్ని పనులు నా భార్య సలహా ప్రకారమే చేస్తుంటాను. ఆమె ఇలా కోరుకోమన్నది" అని అన్నాడు వెంకన్న. ఈ జవాబు విన్న మునికి వెంకన్న భార్య అలా ఎందుకు కోరుకున్నదో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. ఆయన వెంకన్నతో పాటు అతడి ఇంటికి వచ్చి పూర్ణమ్మను, "అమ్మా, నేను మీకెంతో మేలు కోరి ఇచ్చిన వరాలను ఏమాత్రం ప్రయోజనం లేని వస్తువులు సంపాదించేటందుకు ఉపయోగించావెందుకు? ఏ సిరి సంపదలో కావాలనుకుంటే బావుండేది కదా" అని అడిగాడు. పూర్ణమ్మ మునికి తల వంచి నమస్కరించి, "స్వామి, మీ వరాల ప్రభావంతో మాకు సిరి సంపదలు కలిగేలా చేసుకోవచ్చు. కానీ నడమంత్రపు సిరి నరాల మీద పుండు లాంటిదని మీకు తెలియంది కాదు. కష్టపడకుండా లభించిన ధనం మనుషులకు మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది" అని అన్నది. "ఆ మాట నిజమే. అయినా కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. నా 3 వరాలను మరీ ఇంత అల్ప వస్తువుల కోసం ఎందుకు ఉపయోగించావు?" అని అన్నాడు ముని. "స్వామి, అవేమీ అల్ప వస్తువులు కావు. మీ వరప్రభావం వల్ల వచ్చిన చీపిరితో ఇల్లు ఊడిస్తే ఇల్లు కలకలలాడి లక్ష్మీదేవి తాండవిస్తుంది.
మీ దయ వల్ల మాకు లభించిన కర్ర ఆపద సమయాల్లో రక్షణగా నిలుస్తుంది. వరప్రసాదమైన పలుపు తాడుతో మా ఆవులను కట్టివేయటం అంటే పాడిని అన్ని విధాల ఇంట కట్టివేసినట్టే కదా. ఈ విధంగా మీ వరాల వల్ల మాకు బ్రతికినన్నాళ్ళు ఎందుకు లోటు లేకుండా ఉంటుంది అని అన్నది పూర్ణమ్మ. పూర్ణమ్మ తెలివితేటలకు ముని ఆశ్చర్యపడ్డాడు. తన వరాలు ఎంత వింతగా ఆ గృహాన్ని కాపాడుతాయో గ్రహించటంతో ఆయనకు చాలా ఆనందం కలిగింది. తరువాత ఆయన ఆ దంపతులను ఆశీర్వదించి అడవిలోని తన పర్ణశాలకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా 3 వరాలు అనే ఈ కథ సమాప్తమైంది. వంట పుట్టి కథ. ఒక ఊళ్ళో రామేశం, జానకి అని అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్లకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయినా రామేశం తన చెల్లెల్ని ఎంతో శ్రద్ధగా పెంచి ఆమెకు పెళ్ళియీడు రాగానే దాపులనున్న గ్రామంలో మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపాడు. జానకి భర్త గణపతికి కూడా తల్లిదండ్రులు లేరు. అతన్ని అందరూ బుద్ధిమంతుడని చెప్పుకునేవారు. అతనికి తల్లిదండ్రులు వదిలిపోయిన కొద్దో గొప్ప ఆస్తి కూడా ఉన్నది. జానకి మంచి పనిమంతురాలు. ఆమె మొగుడి ఇంటికి వస్తూనే నడుము బిగించి పనిలోకి జొరబడింది. గణపతి ఇల్లు దాటి ఎటూ పోక తన భార్య వెనకే తిరుగుతూ వంట గురించి, వార్పు గురించి ఆమెను ప్రశ్నిస్తూ వచ్చాడు. అతనికి వంట చేయటం బాగా వచ్చు. అతను వంట గురించి, వంటకాలను గురించి విడవకుండా మాట్లాడుతుండటం చూసి జానకి ఆశ్చర్యపడింది. చిన్నతనంలోనే తల్లిదండ్రి పోయిన కారణంగా అతను వంట చేసుకొని తినటం నేర్చుకొని అందులో నైపుణ్యం సంపాదించాడు. అదీ కాక అతను కాస్త భోజన ప్రియుడు కూడాను. జానకి మొదటి పూట వండిన వంట గణపతికి నచ్చనే లేదు. అందుచేత ఆ రాత్రి గణపతి స్వయంగా వంటకు ఉపక్రమించాడు. క్షణంలో అతను అద్భుతంగా వంట చేయటం చూసి జానకి ఆశ్చర్యపోయింది. అటు తర్వాత గణపతి జానకిని వంట ఇంట్లోకి రానివ్వకుండా పూట తానే రుచులుగా వంట చేస్తూ రాసాగాడు. జానకి అదృష్టవంతురాలు. చక్కగా వండిపెట్టే మొగుడు దొరికాడు అని అమ్మలక్కలు జానకిని చూసి ఈర్ష్య పడేవాళ్ళు. జానకి ఇది చూసి మొదట కాస్త గర్వపడినా తన మొగుడు బొత్తిగా వంట పుట్టిగా ఉండటం చేత ఆమెకు చిరాకు కలిగించసాగింది. రోజులు గడిచినా కొద్దీ ఇది ఆమెకు తీరని అవమానం కూడా అయింది. మొగుడి ధోరణి ఎలా మార్చాలో, అందుకు ఏమి చేయటం బాగుంటుందో ఎంత ఆలోచించినా ఆమెకు చిక్కనే లేదు. ఒకరోజు రామేశం జానకిని చూసిపోవటానికని వచ్చి త్వరలో తాను మరి 10 మంది మిత్రులు తీర్థయాత్రలకు పోతున్నట్టు చెప్పాడు. అతను విచారించగా గణపతి వంట పనిలో ఉన్నట్టు తెలిసింది. వంటింట్లో గణపతి బొబ్బట్లు ఒత్తుతూ ఉండటం చూసి రామేశానికి నవ్వు ఆగనే లేదు. గణపతి రామేశాన్ని చూసి, రాబావా, సమయానికి వచ్చావు. నేను వండే వంట, నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పాలి నువ్వు అని అన్నాడు. ఆ మాట వినేసరికి జానకికి తల తీసేసినట్టయింది. రామేశం ఉన్న 2 పూటలు గణపతే వంట చేశాడు. వంట అయితే చాలా బాగున్నది, కానీ గణపతి పద్ధతి రామేశానికి నచ్చనే లేదు. గణపతి ఇంట్లో లేని సమయం చూసి జానకి తన అన్నకు విషయమంతా చెప్పి గణపతి బుద్ధి మారే మార్గం చూడమని ప్రాధేయపడింది. ఆలోచించిన మీదట రామేశానికి ఒక మార్గం తట్టింది. గణపతి ఇంటికి రాగానే అతను గణపతికి తమ తీర్థయాత్రలను గురించి చెప్పి, నువ్వు కూడా మా వెంట రాకూడదు, ఖర్చు సంగతి నేను చూసుకుంటాను. ఆ 4 రోజులు జానకి మా ఇంట్లో ఉంటుందిలే అని అన్నాడు. గణపతికి ఈ ప్రయాణం అంత ఇష్టం లేదు. రామేశం మరీ బలవంతం చేసిన మీదట తన ఖర్చు తానే భరించుకునే షరతు మీద అతను వాళ్ళ వెంట తీర్థయాత్రలకు బయలుదేరటానికని ఒప్పుకున్నాడు. ముగ్గురు కలిసి రామేశం ఊరు వెళ్ళారు. రామేశం తన మిత్రులతో తమ వెంట గణపతి కూడా వస్తున్న సంగతి చెప్పి, మన కార్యక్రమం కొద్దిగా మారింది. మనం మజిలీ చేసిన చోటనల్లా పూటకోళ్ళ ఇంట్లలో తిననవసరం లేదు. సరుకులన్నీ తెచ్చుకొని మనమే వెంట తీసుకొని పోతే మన వంట మనమే చేసుకొని తిందాం అని అన్నాడు. అలా అయితే మరీ మంచిది. ఖర్చు కలిసి వచ్చి మంచి భోజనం కూడా అమరుతుంది. కానీ అసలు సమస్య మనలో వంట చేసేదెవరు అని మిత్రులు రామేశాన్ని అడిగారు. మా బావమరిది గణపతిది నలభేమ పాకం అన్నాడు రామేశం. అనుకున్న రోజుకు అందరూ తీర్థయాత్రలకని బయలుదేరారు. వాళ్ళు చేరిన మొదటి పుణ్యక్షేత్రంలో ధర్మసత్రంలో దిగి అందరూ స్నానాలు చేశారు. సత్రపు యజమాని వాళ్లకు పాత్ర సామాగ్రి ఇచ్చాడు.
కొందరు వెళ్ళి కూరలు వంట చెరుకు పట్టుకొచ్చి గణపతికి అందించారు. గణపతి వంట పనిలోకి దిగగానే అందరూ వింతలు గుళ్ళు గోపురాలు చూడటానికని బయలుదేరి వెళ్ళిపోయారు. గణపతి వంట ముగించేసరికి వాళ్ళు చూడవచ్చినవన్నీ చూసి తిరిగి వచ్చేసి గణపతి వంటను మెచ్చుకుంటూ భోజనాలు చేసి 2 పూటలకని చేసిన వంట ఆ పూటే స్వాహా చేసేశారు. కొంత విశ్రాంతి తీసుకొని మిగిలిన వాళ్ళు బయలుదేరే సమయానికి గణపతి మళ్ళీ రాత్రి భోజనాలకు గాను వంటకు ఉపక్రమించవలసి వచ్చింది. మిగిలిన మజిలీలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. అందరూ బయటికి వెళ్ళి అన్నీ చూసేశారు. గణపతికి కాలమంతా వంటతోనే సరిపోయేది. తాను ఎక్కడికి వెళ్ళలేకపోయినందుకు, ఏమీ చూడలేకపోయినందుకు గణపతికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. తన వంట బాగున్నదని మిగిలిన వాళ్ళు మెచ్చుకోవటం రాను రాను అతనికి కారం రాచినట్టు అయింది. అతని డబ్బు దండగైపోగా తీర్థయాత్రలలో అతనికి దక్కింది వెట్టి చాకిరీ మాత్రమే. 10 మందికి 2 పూటలు వంట చేయటం అంటే మాటలా? తీర్థయాత్రలు ముగిసినాక గణపతి జానకి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కానీ గణపతి పూర్వంలాగా వంటగదిలో దూరక చావిడిలో కూర్చొని తనని చూసిపోవటానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్రల విశేషాలు అడుగుతుంటే తాను విన్నవి లేనివి అన్నీ కల్పించుకొని చెప్పేశాడు. అది మొదలు గణపతి వంట ఇంటికేసి రాలేదు. అతనిలో వచ్చిన మార్పు చూసి జానకి సంతోషించింది. చిత్రమేమిటంటే జానకి వండి పెడితే తినేటప్పుడు ఆమె వంటకు వంకలు పెట్టడం కూడా మానేశాడు గణపతి. ఈ విధంగా వంట పుట్టి అనే ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథ అమ్మాయి పెళ్ళి. మంగయ్య మంగమ్మ అనే దంపతులకు పెళ్ళీడు వచ్చిన కూతురు ఉన్నది. మంగమ్మ బుద్ధి మంచిది కాదు. మంగయ్య స్వతహాగా సాధువే కాని పెళ్ళాం నోటికి దడిచి ఆమె ఆడించినట్టు ఆడేవాడు. పిల్ల పెళ్లికి డబ్బు కూడబెట్టమని మంగమ్మ తన భర్తను ఏనాటి నుంచో పోరుతుంది. కానీ ఆ ఒక్క పని మంగయ్యకు సాధ్యం కాలేదు. ఒకనాడు వాళ్ళ అమ్మాయి తన స్నేహితురాలి పెళ్లికని మరో ఊరు వెళ్ళింది. ఆ రోజు మధ్యాహ్నం మంగమ్మ తన మొగుడితో ఎలాగైనా మరో మాసంలో అమ్మాయి పెళ్లి చేసి తీరాలి. దాని తోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. నీకేమో చీమ కుట్టినట్టయినా లేదు. అన్నింటికి నేనే ఎలా చచ్చేది అని సాధింపుకు దిగింది. నేను మాత్రం ఏం చేసేది? నా సంపాదన ముప్పూటలా తిండికే సరిపోతుండే. పోనీ నీకు మీ వాళ్ళు పెట్టిన నగలైనా ఉన్నాయి కదా, వాటిని అమ్మేసి అమ్మాయి పెళ్లి జరిపేద్దాం. నీకెందుకు ముసలిదానికి? నీకింకా సింగారాలేమిటి అన్నాడు మంగయ్య. ఈ మాటకు మంగమ్మ మూతి ముడుచుకుంది. ఆమెకు వంతులేని నగల పిచ్చి. ఆమె ఒక్క క్షణం ఆలోచించి ఒక పని చేద్దాం. పొరుగింటి కామాక్షమ్మ ఒంటి మీద మన పిల్ల పెళ్లికి సరిపోగల నగలున్నాయి. అవి ఎట్లాగైనా కాజేద్దాం. కామాక్షమ్మను బుట్టలో వేయటం కష్టం ఏమీ కాదు అన్నది. అందుకు మంగమ్మ వేసిన పథకం ఏమిటంటే ఆ రాత్రి మంగయ్య తమ పెరట్లో ఉన్న పశువుల కొట్టంలో దాక్కొని ఉంటాడు. మంగయ్య ఊరికి వెళ్ళాడని చెప్పి మంగమ్మ కామాక్షమ్మను తోడు తెచ్చుకుంటుంది. ఒక రాత్రివేళ మంగయ్య ఒంటి నిండా గొంగలి కప్పుకొని కత్తితో బెదిరించి ఆడవాళ్ళ 2 నగలు దోచుకొని పోతాడు. ఆ తరువాత పిల్ల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మంగయ్యకు ఇదంతా చాలా అక్రమంగా తోచింది. కానీ పెళ్ళాన్ని కాదనలేక సరే అని అన్నాడు. ఆ సాయంత్రం మంగమ్మ కామాక్షమ్మ ఇంటికి వెళ్ళి ఇంటాయన ఊరికి వెళ్ళాడు. అమ్మాయి స్నేహితురాలి పెళ్లికి వెళ్ళింది కదా, బిక్కుబిక్కుమంటూ ఒక్కతనే కూర్చోలేను. కామాక్షమ్మొదిన కాస్త ఈ రాత్రి వచ్చి నాకు తోడుగా ఉండు అని అన్నది. అలాగేలే మంగమ్మ, దానికేం భాగ్యం, రాత్రికి తప్పక వస్తాన్లే అన్నది కామాక్షమ్మ. మంగమ్మ తన ఇంటికి తిరిగి వచ్చి చీకటి పడగానే భర్తకు భోజనం పెట్టి పశువుల కొట్టంలోకి పంపేసింది. తరువాత ఆమె అతనికి కాపు కుర్రవాడి గొంగలి చూపించి, ఇది ఒళ్ళంతా కప్పుకో, కత్తి చూపించినప్పుడు కఠినంగా మాట్లాడు, 2 నగలు ఒలుచుకుపోవటం మరొకకు, గొంతు మార్చు అని మళ్ళీ మళ్ళీ హెచ్చరించింది. చీకటి పడ్డాక కామాక్షమ్మ వచ్చింది. కామాక్షమ్మ తమ నగలు తీసివేసి వస్తుందేమోనని మంగమ్మ భయపడింది. కానీ అలా జరగలేదు. కామాక్షమ్మ నగలన్నీ ఒంటి మీదే ఉన్నాయి. ఆడవాళ్ళిద్దరూ కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నాక మంగమ్మ ఎదురు చూస్తున్నట్టుగా గొంగలి నిండా కప్పుకొని ఒక మనిషి భయంకరంగా అరుస్తూ కత్తి చేత పట్టుకొని ఒక ఆకారం రానే వచ్చింది. మంగమ్మ కెవ్వుమని, బాబోయ్ దొంగోడు మన నగలు కాజేయటానికి వచ్చాడు కదా అంటూ భయం నటించింది. అంతటితో ఆగక ఆమె తన నగలన్నీ తీసిస్తూ, కామాక్షమ్మ బతికుంటే బలుసాకైనా తినవచ్చు, నీ నగలు కూడా ఇచ్చేసేయ్ అని కామాక్షమ్మతో అన్నది. ఇద్దరు తమ నగలు తీసేసి ముసుగు మనిషికి ఇచ్చేశారు. ఆ మనిషి పెరట్లోకి వెళ్ళిపోయాడు.
ఆ రాత్రి ఆడవాళ్ళిద్దరూ మరి నిద్రపోలేదు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కూర్చున్నారు. వెలుగు రాగానే ఈ విషయం నలుగురికి చెబుతానని చెప్పి కామాక్షమ్మ వెళ్ళిపోయింది. మంగమ్మ చప్పున పెరట్లోకి వచ్చి పాకలో భర్తను తట్టి లేపింది. మంగయ్య కళ్ళు నులుపుకుంటూ లేచి, అప్పుడే కామాక్షమ్మ వచ్చిందా అన్నాడు పెద్దగా ఆవలిస్తూ. మంగమ్మ నిర్గంతపోయి, అదేమిటి, రాత్రి మా ఇద్దరు నగలు పట్టుకుపోయింది నువ్వు కాదా అని అనుమానంగా అడిగింది. రాత్రి జరిగిందేది తన భర్తకు తెలియదని రూఢీ కాగానే ఆమె గొల్లుమన్నది. 1 మాసం గడిచాక తమలాగే డబ్బుకు ఇబ్బంది పడే కామాక్షమ్మ తమ కూతురి పెళ్లి ఘనంగా చేసింది. తనకు తట్టిన ఆలోచనే కామాక్షమ్మకు తట్టిందని అప్పటికైనా మంగమ్మ గ్రహించనే లేదు. ఈ విధంగా అమ్మాయి పెళ్లి అనే ఈ కథ సమాప్తమైంది. పెద్ద దిక్కు సింహాచలం ఒక చిన్న గ్రామంలో ఉంటూ పట్నంలోని గురవయ్య కిరాణా దుకాణంలో పద్దులు రాసే ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అతడి జీతం నెలకు 200 రూపాయలు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగా అతన్ని పినతల్లి మీనాక్షి పెంచి పెద్ద చేసింది. ఆమెకొక కూతురు. పెళ్ళీడు రాగానే కూతురుకు వివాహం చేసి అత్తవారింటికి పంపి తాను మాత్రం సింహాచలం ఇంట్లోనే ఉంటున్నది. సింహాచలం ఏమాత్రం అందగాడు కాదు. పైపెచ్చు చిన్న జీతగాడు. అయినా అతని పెళ్లి మంచి అందచందాలు గల లావణ్యతో జరిగింది. అందుకు కారణం లావణ్య తల్లిదండ్రులు పేదవాళ్ళు కావటం. ఈ పెళ్లి కాకముందు లావణ్య తన అందం చూసి మురిసిపోయి ఏ జమీందారు కొడుకో తనను చేసుకుంటాడని కలలు కనేది. సింహాచలంతో పెళ్లి ఆమెకు ఏమాత్రమూ ఇష్టం లేదు. సింహాచలం యొక్క పిన్ని మీనాక్షి తన తల్లిదండ్రులను పెద్ద కట్నం కోరాలని, ఆ విధంగా ఈ పెళ్లి తప్పిపోవాలని ఆమె ఎందరో దేవుళ్లకు మొక్కుకుంది. అయితే మీనాక్షి మాత్రం లావణ్య తల్లిదండ్రులతో మా నుంచి కట్న కానుకల ప్రసక్తే ఉండదు, ఈ శుభ సమయంలో దాని సంగతి మర్చిపోదాం అని అన్నది. ఈ మాట విని లావణ్య కుంగిపోయింది. ఆమె తల్లిదండ్రులు పొంగిపోయారు. ఈ విధంగా లావణ్యకు ఇష్టం లేని పెళ్లి జరిగిపోయింది. అందువల్ల కాపురానికి వచ్చిన రోజు నుంచి ఆమె కట్నం కోరని మీనాక్షిని శత్రువును చూసినట్టు చూడసాగింది. ఇలా నెల తిరగకుండానే ఒకనాటి రాత్రి ఆమె సింహాచలంతో, ఈ రోజుల్లో సొంత అత్తలనే ఎవరు చూడటం లేదు, ఇక పినాత్తగారికి ఊడిగం చేసేదెవరు, మీ పిన్నిని వాళ్ళ కూతురి దగ్గరకు వెళ్ళమని చెప్పు అని అన్నది. ఈ మాటలకు సింహాచలం నొచ్చుకొని, అదేం మాట, మా పిన్ని మనకు ఇంట్లో పెద్ద దిక్కుగా ఉంటుంది కదా అని అన్నాడు. ఆ మాటలకు లావణ్య విసుక్కుంటూ, మనకే తిండికి దిక్కులేదు, నీదేమైనా సముద్ర వ్యాపారమా, ఈ కరువు కాలంలో తిండి దండగ మనుషుల్ని ఎంతకని పోషిస్తాం అని అన్నది. పక్క గదిలో నిద్రపోతూ మంచినీళ్ల కోసం లేచిన మీనాక్షి ఈ మాటలు విన్నది. ఆమె తెల్లవారుతూనే ఏ కారణం చెప్పకుండా కూతురి ఇంటికి ప్రయాణం కట్టింది. సింహాచలానికి ఇది చాలా కష్టం అనిపించిన భార్య నోటికి భయపడి అతడేమీ మాట్లాడలేకపోయాడు. అతడు బాడుగ బండిలో పినతల్లిని ఆమె కూతురి ఇంట దిగబెట్టి పట్నం చేరేసరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆ కారణంగా అతడు బాగా పొద్దుపోయే వరకు దుకాణంలో ఉండవలసి వచ్చింది. పట్నం నుంచి అతడి పల్లెకు మామూలు దారి కాకుండా మరొక అడ్డదారి ఉన్నది. తొందరగా ఇల్లు చేరాలన్న ఆత్రంలో అతను జనం మసలని ఆ అడవి దారి పట్టాడు. సింహాచలం అడవి మధ్య ఉండగానే చీకటి పడింది. అయితే పున్నమి రోజు కావటం వల్ల పుచ్చపువ్వులా వెన్నెల కాస్తుంది. అతడు ఒక చెట్టు కిందికి వచ్చేసరికి చెట్టు ఆకులు గలగలా మన్నాయి. ఆ వెంటనే ఆకుల మధ్య నుంచి ఎవరో, వారెవరో రావాలి, వారికి అడిగిందివ్వాలి అంటూ ఒక శబ్దం వినిపించింది. ఆ కర్ణ కఠోరమైన గొంతుతో ఒక పాట వినిపించింది. సింహాచలం ఆశ్చర్యపోతూ తల ఎత్తి చూసి అది ఒక నేరేడు చెట్టని గ్రహించి, నేరేడు చెట్టు ఏమి ఇవ్వగలదు, నేరేడు పండేగా అని అన్నాడు. ఆ మరుక్షణం నేరేడు పండు ఒకటి అతడి కాళ్ళ దగ్గర పడింది. దాన్ని తీసుకొని సంచిలో వేసుకొని ముందుకు నడిచాడు సింహాచలం. కొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు గలగలా మన్నాయి. తరువాత ఏమివ్వను, నీకేమివ్వను అంటూ మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం ఆ చెట్టును సమీపించి దాన్ని వెలగ చెట్టుగా గుర్తించి, వెలగ చెట్టు ఇవ్వగలిగేది వెలగ పండు అంతే కదా అని అన్నాడు. మరుక్షణం అతడి కాళ్ళ దగ్గర ఒక వెలగపండు పడింది. సింహాచలం దాన్ని కూడా సంచిలో వేసుకున్నాడు. అతడు మరికొద్ది దూరం నడవగానే మరొక చెట్టు ఆకులు కదిలి, అందిస్తాను, అందుకో, అడిగింది ఆలోచించక ఇస్తాను, తీసుకో అన్న మరింత కర్ణ కఠోరమైన పాట వినిపించింది. సింహాచలం 2 చెవులు మూసుకొని ఆ చెట్టు మామిడి చెట్టని గ్రహించి
మామిడి చెట్టు మామిడి పండు కాక ఇవ్వగలిగేదేముంటుంది అని అన్నాడు. వెంటనే అతడి కాళ్ళ దగ్గర మామిడి పండు ఒకటి పడింది. సింహాచలం దాన్ని కూడా తీసుకొని కొంతసేపటికి ఇల్లు చేరాడు. లావణ్య సంచిలో ఉన్న ఆ 3 పళ్ళను చూసి ఆశ్చర్యపోయి, కాలం కాని కాలంలో ఇవి ఎక్కడ దొరికాయి నీకు అని భర్తను అడిగింది. సింహాచలం జరిగిందంతా ఆమెకు చెప్పాడు. లావణ్య అతడి కేసి కోపంగా చూస్తూ, ఎంత బుద్ధిమాలిన పని చేశావు? నీతో మాట్లాడింది ఆ చెట్టు అనుకున్నావా? ఆ మాట్లాడింది ఆ చెట్టు మీద ఉండే పరోపకారి పిశాచాలో వనదేవతలు అయి ఉంటాయి. రేపు మళ్ళీ చీకటి పడ్డాక ఆ దారినే రా, వాటిని ఏమడగాలో తెల్లవారాక నీకు చెబుతాను అని అన్నది. ఆమె రాత్రి అంతా నిద్రమాని పిశాచాలను ఏమడగాలో బాగా ఆలోచించింది. తెల్లవారాక భర్తకు చెప్పింది. మర్నాడు సింహాచలం చీకటి పడిన తరువాత అడవిదారిన బయలుదేరాడు. అతడు నేరేడు చెట్టును చేరుకునేసరికి చిన్నగా వర్షం ప్రారంభమైంది. నేరేడు ఆకులు గలగలతో పాటు అతడికి కిందటి రాత్రి విన్న మాటలు కూడా స్పష్టంగా వినిపించాయి. భార్య చెప్పింది బాగా గుర్తుపెట్టుకున్న సింహాచలం, నేరేడు చెట్టు నాకు అందాన్ని ప్రసాదిస్తే ఎంత ఆనందపడతాను అని అన్నాడు. చెట్టు మీద నుంచి దారగా నీరు అతడి మీద పడింది. మెరుపుల వెలుగులో సింహాచలం తన శరీరాన్ని చూసుకొని అది పసిమి ఛాయలో ఉండటంతో పరమానందం చెందాడు. అతడు వెలగ చెట్టుని చేరే లోపల పెద్ద శబ్దంతో పిడుగుపడి నేరేడు చెట్టు బగబగామనే మంటలతో నేల కూలింది. వెలగ చెట్టును చేరిన సింహాచలం వెలగ చెట్టు వెలలేని ఐశ్వర్యమిస్తే అద్భుతం కదా అని అన్నాడు. అతడి కాళ్ళ దగ్గర ఒక ఖాళీ సంచి పడింది. సింహాచలం దాన్ని చేతికి తీసుకునేటంతలో సంచిలోంచి జలజలామంటూ ఆగకుండా బంగారు కాసులు పడసాగాయి. అతడు కింద పడిన కాసుల్ని వదలబుద్ధి కాక వాటిని సంచిలో వేసుకొని ఆ సంచి మోసుకుంటూ బయలుదేరాడు. అతడు మామిడి చెట్టును సమీపించగానే పిడుగుపాటుకు గురై వెలగ చెట్టు నేలకు ఒరిగింది. మామిడి చెట్టు నా పైన అదృష్టాన్ని ముద్రగా వేస్తే అమోఘంగా ఉండదా అన్నాడు సింహాచలం చెట్టు కొమ్మల్లోకి చూస్తూ. వెంటనే అతడి తలపైన ఏదో పడినట్టయింది. కానీ తడిమి చూసుకుంటే అతడి చేతికి ఏమీ తగల్లేదు. సింహాచలం అక్కడి నుంచి కొంచెం ముందుకు కదలగానే మామిడి చెట్టు కూడా పిడుగు దెబ్బకు గురి అయింది. ఆ తరువాత ఇంటి దారి పట్టిన సింహాచలానికి పెనుగాలి వల్ల బంగారంతో బరువుగా ఉన్న సంచి వల్ల నడవటం కష్టం కాసాగింది. అతడు కొంచెం ఎత్తుగా ఉన్న దిబ్బనొకదాన్ని ఎక్కి దిగబోతూ కాలు జారిపడి పక్కనే ఉన్న ఊబిలో పడిపోయాడు. బంగారు కాసుల సంచి ఊబి అడుక్కు మునిగిపోయింది. అతడి శరీరం క్రమంగా భుజాల వరకు ఊబిలో దిగబడిపోయింది. ఇక తనకు చావు తప్పదు అని అనుకున్నాడు సింహాచలం. కానీ అదృష్టం అతన్ని అంటిపెట్టుకుని ఉన్నది. హఠాత్తుగా దాపులనున్న చెట్టు కొమ్మ ఒకటి పెలపెలామంటూ విరిగి అతడికి చేరువుగా ఊబిలో పడిపోయింది. అప్పుడు అతడు దాన్ని పట్టుకొని ఊబి నుంచి బయటపడ్డాడు. సింహాచలం తూర్పు తెల్లవారుతూ ఉండగా ఇల్లు చేరి స్పృహ తప్పి పడిపోయాడు. లావణ్యకు ఆ స్థితిలో ఉన్న భర్తను చూసి దడపుట్టుకు వచ్చింది. ఏం చెయ్యాలో చెప్పేటందుకు ఇంట్లో అనుభవం గల పెద్ద దిక్కంటూ లేదు. ఏమీ పాలుపోని లావణ్య మీనాక్షికి కబురు పంపింది. మధ్యాహ్నానికల్లా పుట్టెడు దిగులుతో మీనాక్షి వచ్చింది. ఆమె సపర్యలతో సింహాచలం 1 నెల రోజులకు మామూలు మనిషి అయ్యాడు. అతడికి అడవిలో లభించిన బంగారం పచ్చని శరీర ఛాయ పోగా కొత్తగా శరీరం మీద అక్కడక్కడా మానిన గాయాలు మచ్చలు మాత్రం మిగిలాయి. జరిగిందేమిటంటే వివరంగా విన్న మీనాక్షి లావణ్యతో, నీ భర్తకు మొదటి పిశాచాన్ని అందం అడగమని చెప్పావు. అందం కన్నా ఆరోగ్యం ముఖ్యం. అది లేకపోతే రెండో పిశాచి ఇచ్చిన బంగారం వృధా. మొత్తం మీద మూడోదాన్ని కోరిన అదృష్టమే అతన్ని ఊబి నుంచి కాపాడింది అని అన్నది. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. అందువల్లనే నేను ఆయనను ఈ విధంగా అవివేకపు కోరికలు కోరాను, నానాగచాట్లకు గురి చేశాను అన్నది లావణ్య కళ్ళ నీళ్లతో. ఇప్పుడైనా మించిపోయిందే లేదు. అదృష్టం ఉండగా కష్టపడి పనిచేసే నీ భర్త తప్పక అభివృద్ధిలోకి వస్తాడు. 10 కాలాల పాటు సుఖంగా ఉండండి అని మీనాక్షి తిరుగు ప్రయాణానికి వెంట తెచ్చుకున్న పెట్టెలో బట్టలు సర్దుకోసాగింది. లావణ్య కళ్ళనీళ్లు తుడుచుకొని ఆమె 2 చేతులు పట్టుకొని, అత్తయ్య, నా మూర్ఖత్వాన్ని క్షమించండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. మీరు తప్ప మాకు పెద్ద దిక్కు లేదు అని అన్నది దీనంగా. లావణ్యలో వచ్చిన మార్పు మీనాక్షికే కాక సింహాచలానికి కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఈ విధంగా పెద్ద దిక్కు అనే ఈ కథ సమాప్తమైంది. పాపిష్టి సొమ్ము కథ. ఒక ఊళ్ళో శాంతమ్మ అనే పిసినారి ముసలిది ఉండేది. ఆమె దగ్గర పుష్కలంగా డబ్బు ఉన్నా తన కడుపుకు కూడా ఇంత తినేది కాదు. ఇతరులకు పెట్టడం మాట అటుంచి చేతిలో దుడ్డు కర్ర ఆడిస్తూ కాకులను పిచుకలను కూడా ఇంటి మీద వాలనిచ్చేది కాదు. ఆమెను చూస్తేనే అవి పారిపోయాయి. ఆమె తన వెండి బంగారాలను ఒక బిందె నిండా నింపి ఆ బిందెను నట్టింట పూడ్చిపెట్టి దాని మీద చింకి చాప పరిచి దాని మీదనే పడుకునేది, దాని మీదనే కూర్చునేది. ఆమెను అందరూ పెడగానే ఉంచేవారు. ఒకసారి ఆ ఊరికి ఒక జ్యోతిష్యుడు వచ్చి శాంతమ్మ ఇంటి ముందు ఉండే ఒక పెద్ద చెట్టు నీడన కూర్చొని ఊళ్ళో వాళ్లకు జోస్యం చెబుదామని అనుకున్నాడు. దారిన పోయే వాళ్ళు అతనికేసి వింతగా చూస్తూ పోయారే కానీ ఒక్కరూ అతని వద్దకు రాలేదు. కారణమేమిటా అని అతను ఆశ్చర్యపడుతూ ఉండగా అతని నెత్తిన బలంగా దెబ్బ పడింది. వెనక్కు తిరిగి చూసేసరికి శాంతమ్మ మరొక దెబ్బ కొట్టడానికి కర్ర ఎత్తి, వెధవ, నా చెట్టు నీడన కూర్చుంటావా అన్నది. జ్యోతిష్యుడి చప్పున తన సరంజామా చంకన పెట్టుకొని కాలిసొత్తు కొద్దీ పారిపోయి ఊళ్ళో వాళ్ళ నుంచి శాంతమ్మను గురించి వివరంగా తెలుసుకున్నాడు. ఆమె మూర్ఖత్వానికి కారణం అమాయకత్వమేనని, ఊరి వాళ్ళు ఆమెను పురుగును చూసినట్టు చూడటం అన్యాయమని, ఆమె తత్వం మార్చవచ్చునని అతనికి తోచింది. అదే రోజు అర్ధరాత్రి శాంతమ్మ ఇంటి ముందు ఒక విచిత్రం జరిగింది. నిలువున నల్లని ముసుగు ధరించిన ఒక ఆకారం 9 కుండల దొంతర నెత్తిన పెట్టుకొని అవి కింద పడకుండా వింత నృత్యం చెయ్యసాగింది. పగలంతా నిద్రపోయి తెల్లవార్లు మేలుకునే శాంతమ్మ గజ్జెల చప్పుడు విని దుడ్డుకర్ర తీసుకొని తలుపు తీసి ఎదురుగా నృత్యం చేసే పిశాచం లాంటి అవతారాన్ని చూసి వణికిపోయింది. శాంతమ్మ చేతిలో కర్ర కింద పడిపోయింది. ఆమె చప్పున తలుపు మూసి కంతలో నుంచి చూసింది. పిశాచం నెత్తి మీద 9 కుండలున్నాయి. పై కుండ మీద దీపం వెలుగుతూ ఉన్నది. పిశాచం కొంతసేపు నృత్యం చేసి దీపంగల పై కుండను కింద పడేసి మిగిలిన 8 కుండలతో సహా వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. శాంతమ్మ తలుపు తీసి చూస్తే పగిలిన కుండ పెంకులు తప్ప ఏమీ కనిపించలేదు. ఇంకా భయం వదలక ఆమె, నా ఇంటికి పిశాచం వచ్చిందిరోయ్, దయ్యం వచ్చింది అని కేకలు పెట్టింది. ఆ కేకలను ఎవరూ పట్టించుకోనే లేదు. మర్నాడు ఆమె రాత్రి జరిగిన సంఘటనకు అర్థం ఏమిటని చాలామందిని అడిగింది. ఎవరూ ఆమెను లక్ష్య పెట్టలేదు. మర్నాడు రాత్రి ఆమె తలుపు గడియ పెట్టి ఒక చీపిరి కట్ట పాత చేట దగ్గర పెట్టుకొని దుడ్డు కర్ర కూడా అందుబాటులో ఉంచుకుంది. అర్ధరాత్రి మళ్ళీ గజ్జెల మోత వినిపించింది. ఆమె తలుపు కన్నంలో నుంచి చూస్తే ఈసారి పిశాచం నెత్తిన 8 కొండలే ఉన్నాయి. 8వ కొండ మీద దీపం వెలుగుతూ ఉన్నది. పిశాచం కొంతసేపు నృత్యం చేసి పైకొండ కింద పడేసి 7 కొండలతో వెళ్ళిపోయింది. మరి 2 రోజులు గడిచాయి. రోజు అర్ధరాత్రి వేళ పిశాచం వస్తూనే ఉన్నది. నృత్యం చేసి ఒక కొండను పగలగొట్టి మిగిలిన కొండలతో తిరిగి వెళుతూ ఉన్నది. 4 డబ్బులు ఖర్చైనా సరే ఈ పిశాచాన్ని వదిలించుకోవాలని శాంతమ్మ భూతాల పేరయ్య ఇంటికి వెళ్ళింది. పేరయ్య అంతటి వాడే. శాంతమ్మను చూడగానే అదిరిపడి తలుపు గడియ పెట్టుకుని ఉన్నాడు. శాంతమ్మ చాకలి ఇంటికి, మంగలి ఇంటికి, శాస్త్రుల వారి ఇంటికి వెళ్ళింది. కానీ ఎవరు ఆమెను లోనికి రానివ్వనే లేదు. ఊరి వాళ్లకు తనను గురించి ఎలాంటి వైఖరి ఉన్నది ఆమె కొద్దిగా గ్రహించింది. ఆమె నిరాశతో ఇంటికి వస్తుండగా ఒక చోట జనం పోగై ఉండటం కనిపించింది. వాళ్ళ మాటలను బట్టి ఎవరో కొత్తగా వచ్చి గొప్పగా జోస్యం చెబుతున్నట్టు ఆమెకు తెలిసింది. శాంతమ్మ తిన్నగా జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళింది. జ్యోతిష్యుడిని చూడగానే శాంతమ్మ చేతులు చాచి, అయ్యో నువ్వేనా స్వామి అన్నది. జ్యోతిష్యుడు అందరి పని చూశాక శాంతమ్మ కేసి తిరిగి ఏం కావాలి అని అడిగాడు. నన్ను మీరు ఒక పిశాచం బారి నుంచి రక్షించాలి అన్నది శాంతమ్మ. ఆమె జ్యోతిష్యుడికి జరిగిందంతా చెప్పి ఇప్పుడు పిశాచం నెత్తి మీద 5 కొండలే ఉన్నాయి, దానికి అర్థమేమిటి అని అడిగింది. జ్యోతిష్యుడు కొంచెంసేపు ఆలోచించి తల అడ్డంగా తిప్పి, లాభం లేదు శాంతమ్మ, ఇవి నీకు చివరి రోజులు. కారణం ఏమంటే వారం రోజుల క్రితమే పిశాచాల పెద్ద చచ్చిపోయింది. ప్రస్తుతం పిశాచాలు దిక్కులేనివి అయిపోయాయి. తన అనంతరం పిశాచాలను అదుపులో పెట్టగలదానివి నువ్వేనని పిశాచాల పెద్ద చచ్చిపోతూ చెప్పిందట. అందుచేత అవి నీకోసం మాత్రంగా ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు ఎప్పుడో తాపీగా చచ్చి పిశాచమవుతానంటే వాటికి ఎలా కుదురుతుంది? అందుచేత నిన్ను త్వరగా తీసుకుపోవటానికి అవి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఆ మిగిలిన 5 కుండలు పడిపోగానే నువ్వు పిశాచాల పెద్దవు అవుతావు అని అన్నాడు. శాంతమ్మ కెవ్వు నరిచి, బాబోయ్, నాకున్నదంతా నీకు దారపోస్తా, నన్ను పిశాచాలు తీసుకుపోకుండా చూడు, ఆ 5 కుండలు నా ఇంటి ముందు పగలకుండా చూడయ్యా అన్నది.
అయితే నీకు పిశాచాల పెద్ద కావటం ఇష్టం లేదా ఏంటి? అలా కాకుండా ఉండాలంటే నువ్వన్నట్టు నీ పాపిష్టి డబ్బు దారపోయాలి. అన్నదానాలు, పూజలు, పునస్కారాలు చెయ్యి అన్నాడు జ్యోతిష్యుడు. ఆ రోజు శాంతమ్మ బిచ్చగాళ్లకు దాన ధర్మాలు చేద్దామని అనుకుంది. బిచ్చగాళ్ళెవరూ ఆమె ఇంటికేసి రారు. దూరాన కనిపించిన వాళ్లను ఆమె పిలిస్తే వాళ్ళు పారిపోయారు. చీకటి పడుతుంది. శాంతమ్మ కుక్కలకు, కాకులకు అన్నం వేసింది. కానీ అవి శాంతమ్మను చూడగానే లేచిపోయాయి. రాత్రి శాంతమ్మ ఇంటి ముందు మరొక కుండ పగిలింది. ఇంకా 4 కుండలే ఉన్నాయి. తెల్లవారుతూనే శాంతమ్మ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నాది పాపిష్టి సొమ్మే. నా చేతి అన్నం కుక్కలు కూడా ముట్టడం లేదు. నాకు చావు తప్పదా అని అడిగింది. అవును తల్లి, మానవత్వం చంపుకొని డబ్బు కూడబెట్టావు. నీలో మానవత్వం లేదని పశువులకు, పక్షులకు కూడా తెలిసిపోయింది. నువ్వు డబ్బుని మంచినీళ్ళులాగా ఖర్చు చేసి నలుగురికి మేలు చెయ్యాలి. దేవాలయం కట్టించి పూజలు, ఉత్సవాలు జరిపించు. ఒక మంచినీటి బావి తవ్వించు. కుంటి గుడ్డి తలదాచుకునేటందుకు సత్రం కట్టించు. ఆకలితో అలమటించే వాళ్లకు అన్నదానాలు చేయించు. అలా చేస్తే నీ ఆయుష్ పెరగటమే కాక నలుగురిలోనూ ఎంతో మంచి పేరు వస్తుంది. అప్పుడు పిశాచాలు నీ ఛాయలకు కూడా రాలేవు అన్నాడు జ్యోతిష్యుడు. శాంతమ్మ ఆయనతో, నా చేతి మీదుగా ఎవరూ ఏమీ పుచ్చుకోరు. మీరే నా ఇంటికి వచ్చి మీ చేతి మీదగానే అన్నీ జరిపించండి అని అన్నది. ఇద్దరూ ఆమె ఇంటికి వెళ్ళారు. వెండి బంగారాలు నింపిన బిందెను శాంతమ్మ తవ్వి తీసి జ్యోతిష్యుడికి ఇచ్చింది. త్వరలోనే ఒక సత్రము, దేవాలయము తయారయ్యాయి. దేవాలయంలో గొప్పగా ఉత్సవాలు జరిగాయి. శాంతమ్మ ఇంకో జన్మ ఎత్తింది. పాత శాంతమ్మను అందరూ మర్చిపోయారు. పాపిష్టి సొమ్ము అనే ఈ కథలో ముసలిది తాను తినకుండా దాచిపెట్టిన డబ్బును చివరికి అందరికీ పంచిపెట్టి తన మంచితనాన్ని నిరూపించుకుంది. ఈ విధంగా ఆ ఊరిలో వారందరికీ చాలా దగ్గరైపోయింది. ఇలా పాపిష్టి సొమ్ము అనే ఈ కథ సమాప్తమైంది.